తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఎస్ సార్, సోషల్ మీడియా మొత్తం ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాని గురించి మాట్లాడింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత విద్వేషాలు, అదేవిధంగా మత మార్పిడులు చేయిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరో ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉండాలి. సో దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు నిజంగానే చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి చూస్తే ఒక చిన్న డౌట్ వచ్చింది. గతంలో టీడీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు విజయవాడలో పుష్కరాల పేరుతో దాదాపు 40 ఆలయాలు కూల్చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 40 ఆలయాలు కూల్చేశారు టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ పేరుతో. బట్ అదే 40 గుళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ వచ్చిన తర్వాత 4111 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గుళ్ళన్నీ కూడా నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ ఎలా మారిపోతూ ఉందంటే చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి, వినేది ఒకటి అన్నట్టు అయిపోతూ ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి అంటే మతంలో మారాలి అని చెప్పి రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈయన క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏం చేయాలో అవి చేశారు. సో ముఖ్యంగా 4111 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆలయాలు కట్టించారు కదా. అదే మత మార్పిడి చేయిస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సో ఆ మనసులో ఆలోచన ఉంటే 4111 కోట్ల రూపాయలు ఆలయాలకు ఎందుకు ఇస్తాడు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో? అది కూడా చాలా వరకు శ్రీరామ గుళ్ళు ఎక్కువగా కట్టించారు, రాముడి గుడులు. ఇంకా ఎవరు తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ కాదు, విజయవాడ కావచ్చు, అమరావతి కావచ్చు, భువనేశ్వరి కావచ్చు, చెన్నై కావచ్చు, అమెరికా కావచ్చు, ఇన్ని ప్రాంతాల్లో కట్టించారు ఆయన శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 4111 కోట్ల రూపాయలు పెట్టి ఆలయాలు కట్టించాడు. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, అందరూ ఒకటే, సమానమే, అన్ని కులాలు ఒకటే, ఐక్యమత్యంగా దేవుణ్ణి పూజించాలి అని చెప్పి కూడా ఆయన అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన ఆ పని చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరు మత మార్పిడి చేయిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ ఎవరు విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు? అంటే ఇక్కడ ఎవరు ఫేక్ ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇది ఒక్కసారి గమనించాలి. స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నా మీకే. మీరు గత 47 ఏళ్ళగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబంతో దాదాపు 4 దశాబ్దాలు వాళ్ళ కుటుంబంతో సరదాగా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబంతోనే కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి మీరు ఈరోజు బయట వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారే. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారిపోయారు అంటే, ఇంత మత మార్పిడి వరకు వచ్చేసారు అని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే. ఈ మాట అప్పుడే మీకు తెలిసి ఉండాలి కదా. 47 ఏళ్ళ రాజకీయం అంటే 47 ఏళ్ళ 4 దశాబ్దాల పాటు మీరు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కొనసాగుతూ ఉన్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది కదా. మీరు అప్పుడే ఎందుకు బయట రాలేదు? మీరు అప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు బయట వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? అంటే దీని వెనక ఎవరున్నారని. నేను ఆయన పేరు కూడా చెప్పదలుచుకోలేదు, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. నేను అంటే ఇంత వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాట్లాడే మీరు దాదాపు 46 ఏళ్ళ 47 ఏళ్ళ సుదీర్ఘంగా ఆయనతో ప్రయాణిస్తూ మీకు అన్ని విషయాలు తెలిసే ఉండాలి కదా. పర్సనల్, అది కాకుండా సలహాదారుడు, మీకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి. సో అలాంటి మీరు అప్పుడు ఖండించకుండా ఇప్పుడు వచ్చి వైఎస్ జగన్ అట్లాంటోడు, ఇట్లాంటోడు, ఎట్టపోతాడు, ఈ మాటలు ఎందుకు మరి? నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం నాకు ఈ క్వశ్చన్స్ అడగమని కొంత ట్యాగ్స్ వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. అంటే గతంలో కడప జిల్లాలో ఒక వాటర్ ప్లాంట్, అది కూడా
జనసేన చేశామని చెప్పి క్రెడిట్ స్కోర్ ఇక్కడ కూడా. అంటే ఇక్కడ క్రెడిట్ స్కోర్లు జరుగుతూ ఉంది, క్రెడిట్ చోరీలు జరుగుతూ ఉంది, కానీ అంటే అభివృద్ధి వైపు పరిగెత్తే ఇది కనిపించట్లేదు. అంటే 2019లో స్టార్ట్ చేస్తే ఏది వాటర్ ప్లాంట్ 2024 నాటికి దాదాపు 80% కంప్లీట్ అయింది ఆ వాటర్ ప్లాంట్, త్రాగునీరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో అది పూర్తి చేశారు 20%, పవన్ కళ్యాణ్ గారు. సో దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి అంటే పవన్ కళ్యాణ్ చొరవతో పని జరిగిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంటే 5 ఏళ్ళు గాడిదలు కాసారా వీళ్ళు ఏమన్నా? ఆ గ్రూప్ ఆఫ్ ఏదైతే ఆ కాంపౌండ్కి సంబంధించి, ఆ వాటర్కి సంబంధించి, రిసోర్స్కి సంబంధించి ఆ కంపెనీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, డైరెక్ట్ ఫొటోస్ కూడా గూగుల్లో ప్రొవైడ్ చేస్తుంది. మీరు ట్విట్టర్లో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు ఏ టైంలో ఎంత పూర్తయింది అని. కావాలంటే జెమినీని అడగండి, కావాలంటే గూగుల్ని అడగండి. అది తప్పు చెప్పదు కదా, స్టేట్మెంట్స్ తప్పు చెప్పదు కదా, రికార్డ్స్ తప్పు చెప్పవు కదా. మాట తప్పు చెప్పచ్చు, రికార్డ్స్ తప్పు చెప్పు. ఇట్లా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఫేవర్గా మాట్లాడు, లేదంటే ఆయనకి ఏదో ఇచ్చేయాలటో కాదు, కానీ ఈ మాటలు ఖండిస్తూ ఉన్నాను. ఈ మాటలకు సంబంధించి ప్రజలు ఖండిస్తూ ఉన్నారు, వాళ్ళ తరపున నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల దేవుళ్ళని గౌరవించి మాట్లాడేటప్పుడు మత విద్వేషాలు, మత మార్పిడులు చేయిస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణ చేసిన మీరు గతంలో జరిగినటువంటివి 4111 కోట్లు ఎలా ఇచ్చారనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎలా చేశారు మనసుతో అని చెప్పి గుర్తు తెచ్చుకోవాలి. 40 గుళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పుష్కరాల పేరుతో, ఫ్లైఓవర్ పేర్లతో కూల్చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆయన నిర్మించారు, అది గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి లొసుగులు, ఇవన్నీ ఆలోచించాలి. లేదు ఒకేసారి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చట్టం, నేను చెప్పిందే శూన్యం అంటే ఫేక్ అని నేనే నిర్ధారించలేదు. ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలతో సహా నిర్ధారిస్తూ ఉన్నారు. బట్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.